హైదరాబాద్లో భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. గంట పాటు భారీ వర్షం కురిసింది. దీంతో అనేక ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట, సికింద్రాబాద్, పైరేడ్ గ్రౌండ్స్, ఆర్టీసీ ఎక్స్ రోడ్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గంటకు పైగా వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయి గంట సేపటి నుంచి వరుసగా వర్షం కురుస్తూనే ఉంది. పరిస్థితి ఎలా ఉంది బయట? ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో అకాలంగా కురిసిన వర్షానికి మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రస్తుతం ఇక్కడ మనం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఉన్నాం. చూసుకోవచ్చు, ఒక్కసారిగా కురిసిన వర్షానికి మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ సమస్యలు లెక్కెత్తాయి. ప్రస్తుతం మనం అత్యంత కీలక మార్గమైన ట్రాఫిక్ జాము సికింద్రాబాదే అంటారు. ముఖ్యంగా ఇక్కడ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో చూసుకుంటే ఒక్కసారిగా మొత్తం కూడా వాహనాలు నిలిచిపోయిన దృశ్యం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ కొన్ని రవాణా రోడ్డు మార్గాల్లో కూడా నీళ్లు నిలిచిపోవడంతో, అలాగే గుంతలు ఉండడంతో కూడా ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది. ప్రస్తుతం ఇక్కడ వాహనదారులందరూ కూడా దాదాపు గంటల తరబడి కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్లో వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అదేవిధంగా ఎంజీ రోడ్డు, క్లాక్ టవర్, తిరుమలగిరి వైపు వెళ్తున్న రహదారులపైన కూడా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కార్యక్రమాలు మొత్తం కూడా చూసుకుంటే విద్యా సంస్థల నుంచి బయటికి బయలుదేరిన ప్రజలు కూడా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రస్తుతం వర్షపు నీరు కొన్ని ప్రాంతాల్లో రోడ్డు పైన నిల్వ ఉండడంతో వాహనాలు రాకపోకలు మొత్తం కూడా నిలిచిపోయాయని చెప్పేసి కూడా ఇక్కడ స్థానిక ప్రయాణికులు చెప్పడం జరిగింది. ట్రాఫిక్ పోలీసులు దీన్ని మొత్తం కూడా ఆ ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసే విధంగా ఏర్పాట్లు చేసినా కూడా ఈ వర్షానికి కారణంగా ఈ రోడ్లపైన ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది. ఇక్కడ మనం ప్రస్తుతం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో చూసుకుంటున్నాం కదా. ఇక్కడ ఒక్కసారిగా ఏదైతే మీటింగ్ జరిగిందో, మీటింగ్ కార్యక్రమం అయిపోయే తర్వాత కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అంతా నెలకొంది. ఒకసారి మనం ఇక్కడ ప్రయాణికులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఫుల్ ట్రాఫిక్ వర్షం అక్కడ 1 అవర్ అయిపోయింది సార్. ఫుల్ అవుతుంది సార్, ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఓకే, ఇంకో మరిన్ని మన ట్రాఫిక్ ప్రయాణికులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇక దాదాపు గంటల తరబడి కూడా ఇక్కడ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సమీపంలో రహదారులలో కూడా వెయిట్ చేశారు. ఇక్కడ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఇక్కడ ప్రయాణికులతో మాట్లాడించే ప్రయత్నంలో భాగంగానే మనం ఒకసారి వారి సమస్యలను కూడా తెలుసుకునే అవకాశం చూస్తున్నాము. ఇక్కడ అంబులెన్స్ కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయింది. ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం కదా, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సమీపంలో కూడా అంబులెన్స్ కూడా ఇరుక్కుపోయింది. ప్రస్తుతం ఇక్కడ ట్రాఫిక్ ఏదైతే అంతరాయం కలిగిందో వాళ్ళందరూ కూడా ప్రయాణికులు కూడా మాట్లాడడానికి వస్తున్నారు. ఒకసారి గంటన్నర అయిందండి ఇప్పుడు మాదాపూర్ నుండి రావడానికి. అసలు ట్రాఫిక్ క్లియర్ చేసే వాళ్ళే లేరు. అంటే ఎక్కడి నుండి వస్తున్నారు? మాదాపూర్ నుండి వస్తున్నాం. ఎన్ని గంటలు పట్టింది? ఇప్పుడు గంటన్నర పట్టింది మాదాపూర్ 10 కిలోమీటర్లు రావడానికి. అంటే చూసారు కదా, ఇక్కడ దాదాపు గంటన్నర 2 గంటల సమయం కూడా ట్రాఫిక్ జామ్లో పట్టిందని చెప్పేసి కూడా ప్రయాణికులు తెలపడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే ట్రాఫిక్ అంతరాయం ఉందో దాన్ని ముఖ్యంగా క్లియర్ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ప్రయాణికులు తెలపడం జరిగింది. థ్యాంక్ యూ శివ.